చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని అయితే ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి వార్తలు అయితే వచ్చాయి. ఇక యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకలు అయితే నిన్న చంద్రబాబు గారు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక టీడీపీ నేత బేదా రవిచంద్ర యాదవ్ కుమారుడి వివాహానికి కూడా నిన్న చంద్రబాబు గారు అయితే హాజరయ్యారు. దానికి సంబంధించిన ఈ రెండు కూడా మనం చూడొచ్చు. ఇక నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయతల కలబోతని చెప్పి నిన్న ఎర్రంనాయుడు గారికి అయితే చంద్రబాబు గారు నివాళులు అర్పించారు జయంతి సందర్భంగా. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక ఎర్రన్న ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని చెప్పి నిన్న మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది. కుటుంబ సమేతంగా ఈ నివాళుల కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఇది వచ్చింది. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, దీనికి సంబంధించి ఒక కీలక వార్త అయితే వచ్చింది. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్ష. భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం. తొలి రోజు ఉదయం 9:30 గంటలకే సభ్యులందరూ హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఎమ్మెల్యేల పిఏలకు పాసులు లేవని చెప్పి చెప్పారు. 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరొక 4 రోజుల్లో అయితే బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా అటు ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఇటు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా నిన్న అసెంబ్లీ అధికారులతోనూ పోలీసులతోనైతే చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక గత్యంతరం లేక అసెంబ్లీకి వస్తున్న జగన్ అనర్హత వేటుతోనే వేటు భయంతోనే ఉప ఎన్నికలు వస్తే పులివెందులకు కూడా కష్టమని తెలిసే. సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం పాటు నేను అసెంబ్లీ సమావేశాలకు రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి భీష్మించి కూర్చున్నాడు. చివరికి హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది, మనందరికీ తెలుసు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎవరు రమ్మనకుండానే పిలవని పేరంటానికి పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఎందుకు భయపడి వస్తున్నాడు? వాస్తవానికి అసెంబ్లీకి వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి హక్కు. ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళవచ్చు, దాంట్లో తప్పే లేదు. కానీ ఇంతకాలం పాటు అసలు నేను అసెంబ్లీ గేటు కూడా తొక్కనని చెప్పి భీష్మించి కూర్చున్న జగన్ ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాడు అంటే అనర్హత వేటు భయం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి నేను మళ్ళీ గెలుస్తాననే ధైర్యం ఉంటే వేసుకోండి, అనర్హత వేటు ఏమవుతుంది, ఉప ఎన్నికలు వస్తే నేను మళ్ళీ గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పగలడు. కానీ ఒకవేళ ఇప్పుడు 60 రోజుల పాటు కంటిన్యూగా అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆ సభ్యుడి మీద అనర్హత వేటు వేసే అధికారం అసెంబ్లీకి ఉంది, స్పీకర్కు ఉంది. దాన్ని కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేరు. కాబట్టి 60 రోజులు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమావేశాలకు డుమ్మా కొడితే వరుసగా 60 రోజులు సమావేశాలకు డుమ్మా కొట్టిన వ్యక్తిగా మారతాడు. కాబట్టి గత్యంతరం లేక ఎక్కడ అనర్హత వేటు వేస్తారో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనంత పని చేస్తుంది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఏమవుద్ది, సభ్యత్వం కోల్పోతాడు. సభ్యత్వం కోల్పోతే ఏమవుద్ది, మళ్ళీ తిరిగి 6 నెలల్లోపు పులివెందులకు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల్లో గెలిచే అవకాశం కూడా లేదు. రాష్ట్రం మొత్తం సంగతి దేవుడెరుగు. ఈసారి పులివెందుల్లో కూడా గెలవడు. ఎందుకంటే గతంలో 90,000 మెజార్టీ వస్తే మొన్న 60,000 మెజార్టీ వచ్చింది. ఆల్రెడీ 30,000 మెజార్టీ పాయే. ఇప్పుడు పోటీ చేస్తే సాగు తప్పి కన్నులట్టుపోయినట్టు గెలిస్తే గెలవచ్చు, లేదా ఓడిపోవచ్చు. ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ తలనొప్పి అంతా నాకెందుకు అనుకుని ఈరోజు కుక్కిన పేనులాగా గమ్ము నుండి ఏమీ మాట్లాడకుండా బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి అక్కడ నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకు, నాకు తెలిసి కేవలం గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటాడు. ఆ తర్వాత వెళ్ళిపోతాడు అసెంబ్లీ నుంచి. అసెంబ్లీలో ఉండడు ఒక్కరోజుకు మించి. ఎందుకంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి నీతిగా, నిబద్ధతగా గత 5 ఏళ్ళు పాలించుంటూ ఇప్పుడు సీట్లతో సంబంధం లేకుండా అసెంబ్లీలో ధైర్యంగా కూర్చోగలిగేవాడే. కానీ మొన్న 151 ఉన్నప్పుడు చంద్రబాబుని అవహేళన చేసి, పవన్ కళ్యాణ్ని అవహేళన చేసి, అసెంబ్లీలో లేకపోయినా నారా లోకేష్ని అవహేళన చేసి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తిట్టి జగన్మోహన్ రెడ్డి భజన చేయించుకుని నానా యాగి చేశాడు. కాబట్టి ఇప్పుడు తన మీద ఎక్కడ పగ తీర్చుకుంటారో అదే పని ఇప్పుడు చేస్తే నేను తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియక, గట్టిగా 165 మంది ఉన్నారు కాబట్టి నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న 164 మంది ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయంతో ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలేదు. నాకు తెలిసి 1 గంట కానీ 2 గంటలు కానీ జగన్మోహన్ రెడ్డి ఉండి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం గవర్నర్ ప్రసంగంలోనే మధ్యలో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక ఆలపాటిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర అయితే నిన్న
చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొత్త భవనాలు ఏర్పాటు చేస్తున్నట్టు, అలాగే ఖాళీ పోస్టులు కూడా భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ అయితే వెల్లడించారు. ఇక ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా మారని వైసీపీ తీరని, అనవసర విషయాలపై రాద్ధాంతం, రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలకు కుట్ర, ఆ పార్టీ కుయుక్తులు సాగనివ్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో నిన్న ఏదైతే ఎర్రం నాయుడు యొక్క జయంతి సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారో, సో వైసీపీకి ప్రజలు మొన్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ తీరైతే మాట్లాడలేదు. అవసరం లేని విషయాల్లో రాద్ధాంతం సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లో మేము సాగనివ్వబోమని చెప్పి నిన్న రామ్మోహన్ నాయుడు అయితే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. సో ఏజెంట్ల మోసం, మయన్మార్లో చిక్కుకున్న అనకాపల్లి యువకుడు స్పీకర్ అయ్యన్న చొరవతో తిరిగి స్వదేశానికి వచ్చినట్టుగా అయితే ఒకటి వచ్చింది. ఏజెంట్లను నమ్మి మయన్మార్ వెళ్ళి అక్కడ చిక్కుకున్నటువంటి అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఒక యువకుడిని అయ్యన్న పాత్రుడు చొరవతో అయితే రాష్ట్రానికి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక చేసిన పాపాలకు అసెంబ్లీలో జగన్ క్షమాపణ చెప్పాలని చెప్పి టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అయితే డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయం చారిత్రక అవసరం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు అయితే అన్నారు. సో కూటమి నేతల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, నేతలందరూ బూత్ స్థాయి నుంచి బాధ్యత తీసుకోవాలి, ప్రజల కోసం విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్న అనర్హత వేటు భయపడుతుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి అది మనం చూడొచ్చు. ఇక అంబరాన్ అంటేలా శ్యామలాంబ సిరిమాను సంబరాలని చెప్పి అంకురార్పణలో పాల్గొన్న మంత్రి సంజయ్ రాణి అని చెప్పి నిన్న జరిగినటువంటి ఉత్సవాలకు సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఇక కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటిని గెలిపించాలని చెప్పి బొగ్గు రమణమూర్తి అయితే పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన వార్త. ఇక ఎర్రం నాయుడికి సంబంధించిన ఒక ప్రత్యేక ఆర్టికల్ని అయితే ఈరోజు అయితే చైతన్య రథంలో అయితే వేయడం జరిగింది. ఇక పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ, సంతృప్తిగా వెళ్ళిన రైతులు. ఏదైతే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా పామాయిల్ అనేది ఎక్కువగా రైతులు పండిస్తున్నారు. అయితే ఇటీవల దాని గిట్టుబాటు ధరకు సంబంధించి రైతులకు ఇబ్బంది వస్తున్న నేపథ్యంలో ఈ పామాయిల్ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి ఏలూరు ఎంపీ అయినటువంటి పుట్ట మహేష్ కుమార్ అయితే రైతులందరికీ ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. గతంలో కూడా పామాయిల్ రైతుల గురించి పార్లమెంట్లో మాట్లాడుతుంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ధర గురించి మాట్లాడటం అయితే జరిగింది. మొత్తానికి రైతులందరూ కూడా ఎంపీ ఇచ్చినటువంటి హామీ పట్ల సంతృప్తి చెందినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. దానికి సంబంధించి మనం అక్కడ చూడొచ్చు. ఇక గోదావరి తీరంలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అని చెప్పి ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక బందరు పోర్టుకు నిధులు ఇవ్వండి, పోర్టు అనుసంధాన రోడ్లను గురించి చర్చించిన ఎంపీ బాలశౌరి, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సో కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరైతే నితిన్ గడ్కరీ ఉన్నారో ఆయనతో అయితే మాట్లాడటం జరిగింది. సో ఈ బందరు పోర్టుకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని, అలాగే పోర్టు అనుసంధాన రోడ్లను కూడా కొంచెం విస్తరించాలనే ఉద్దేశంతో నిన్న ఎంపీ బాలశౌరి అయితే కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. ఇక ఆలపాటికి అండగా ఉండాలి, పట్టభద్రుల ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పిలుపని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వచ్చింది. సో కన్నా గురించి మాట్లాడితే కాళ్ళు ఎరగొడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే కన్నా అనుచరుల ఫైర్ అని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద ఫైర్ అయిన విషయానికి సంబంధించి ఒకటి వచ్చింది. చిరస్మరణీయుడు స్వర్గీయ అర్రంనాయుడు అని చెప్పి టీడీపీ కార్యాలయంలో నివాళులర్పించారు. దానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఇక అభివృద్ధి పథకాల అమల్లో టీడీపీ ముద్ర, టీడీపీలో కొనసాగుతున్న చేరికలు, సాధారణంగా ఆహ్వానించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి. సో ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో అయితే చేరికలు ఎక్కువగా సాగుతున్నాయి. నిన్న కూడా కొంతమంది సోమిరెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది టీడీపీ కొండువ కప్పుకుని పార్టీలో అయితే చేరారు. సో అభివృద్ధి పథకాల్లో టీడీపీ ముద్ర పడింది. ఈ టీడీపీ లేదా కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్మి ఆ టీడీపీలోకి అయితే వాళ్ళందరూ కూడా వస్తున్నట్టుగా నిన్న సోమిరెడ్డి అయితే చెప్పడం జరిగింది.
సో సిద్ధేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన పులివర్తి అలాగే అమర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. సో ఉదయగిరి సమగ్రాభివృద్ధికి అందరి లక్ష్యం అని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై చేసినటువంటి ఆరోపణలు కూడా ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్.